Dear friends, I am your friend Jagriti. For more informative videos, please subscribe to my channel and don't forget to like and share this link with others. అక్క, ఈ మధ్య నాకు నీరసంగా ఇంకా అలసటగా అనిపిస్తోంది. ఇంకా కొన్నిసార్లు నాకు ఋతుక్రమం కాని సమయంలో కూడా రక్తస్రావం అవుతోంది. నువ్వు ఆరోగ్య కేంద్రానికి వెళ్ళాలి. అది తీవ్రమైన సమస్య కావచ్చు. మన దేశంలో చాలా మంది మహిళలు గర్భాశయ క్యాన్సర్తో బాధపడుతున్నారు. ప్రతి 7 నిమిషాలకు ఒక మహిళ ఈ వ్యాధి కారణంగా చనిపోతున్నారు. కానీ శుభవార్త ఏమిటంటే దీనిని నివారించవచ్చు. గర్భాశయ క్యాన్సర్ ఒక మహిళ యొక్క గర్భసంచి యొక్క దిగువ భాగంలో మొదలవుతుంది. ఇది నిదానంగా పెరుగుతుంది మరియు ప్రారంభంలో ఎటువంటి సంకేతాలు చూపించదు. కానీ మొదట్లోనే గుర్తిస్తే చికిత్స చేయవచ్చు. గర్భాశయ క్యాన్సర్ యొక్క అతి పెద్ద కారణం హెచ్పివి అనబడే వైరస్. ఎక్కువ శాతం వైరస్ దానంతటా అదే పోతుంది. కానీ కొన్నిసార్లు ఇది అనేక సంవత్సరాల పాటు శరీరంలో ఉండి క్యాన్సర్కు కారణం అవుతుంది. గర్భాశయ క్యాన్సర్ అభివృద్ధి చెందడానికి 10 నుండి 15 సంవత్సరాలు పడుతుంది. ఇది క్యాన్సర్గా మారడానికి ముందు 5 నుండి 10 సంవత్సరాల వరకు ఉండే ప్రీక్యాన్సర్ దశ ఉంటుంది. ముందుగానే గుర్తిస్తే నయమయ్యే అవకాశం 90 నుంచి 95% ఉంటుంది. కానీ ముదిరిన దశలలో దీనిని నయం చేయలేము. ఎవరికి ప్రమాదం ఉంటుంది? ధూమపానం, అనేకసార్లు గర్భం ధరించడం లేదా బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ వంటి కొన్ని విషయాలు గర్భాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని పెంచుతాయి. గర్భాశయ క్యాన్సర్ సంకేతాలు: అసాధారణ సమయాల్లో ఋతుస్రావం, నీరు లేదా దుర్వాసనతో కూడిన స్రావం, పొత్తికడుపులో నొప్పి. మీకు ఈ సంకేతాలు ఉంటే వాటిని పట్టించుకోకుండా ఉండకండి. ఆరోగ్య కేంద్రానికి వెళ్ళండి. సురక్షితంగా ఉండడం ఎలా? మిమ్మల్ని మరియు మీ కుమార్తెలను రక్షించుకోవడానికి 2 మార్గాలు ఉన్నాయి. హెచ్పివి వ్యాక్సిన్. 9-14 సంవత్సరాల వయస్సు గల అమ్మాయిలు ఈ వ్యాక్సిన్ తీసుకుంటే భవిష్యత్తులో వారు ఈ క్యాన్సర్ నుండి సురక్షితంగా ఉంటారు. క్రమం తప్పకుండా పరీక్షలు. ఆరోగ్య కేంద్రంలో ఒక చిన్న పరీక్ష చేయడం వల్ల వ్యాధి తీవ్రమయ్యే ముందే దాన్ని కనుగొనవచ్చు. చికిత్స: క్యాన్సర్ను మొదట్లోనే గుర్తిస్తే దానికి శస్త్రచికిత్స, మందులు లేదా రేడియేషన్తో చికిత్స చేయవచ్చు. సోదరీమణులారా, చికిత్స కంటే నివారణ మేలు. 15 ఏళ్లలోపు ప్రతి ఆడపిల్ల తప్పనిసరిగా గర్భాశయ క్యాన్సర్ వ్యతిరేక టీకాలు వేయించుకోవాలి. 40 ఏళ్ల లోపు మహిళలు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి పాప్ స్మియర్ పరీక్ష చేయించుకోవాలి. 40 ఏళ్లు పైబడిన మహిళలు ప్రతి సంవత్సరం పాప్ స్మియర్ పరీక్ష చేయించుకోవాలి. మొదట్లోనే గుర్తించడం ప్రాణాలను కాపాడుతుంది.